జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పేటరేగిపోయి పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్లో ఒకరి ఫోటోను ప్రభుత్వం విడుదల చేసింది. AK-47 తుపాకీ చేతపట్టుకుని బూడిద రంగు కుర్తా పైజామా వేసుకున్న వ్యక్తి ఫోటోను విడుదల చేసింది. ఈ ఘటనలో కాల్పులకు తెగబడిన వారిలో తొలి ఫోటో ఇదే కావడం గమనార్హం. అయితే ఈ ఘటనకు కుట్ర చేసిన లష్కర్-e-తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కౌసరీ అలియాస్ ఖలీద్తో పాటు రావల్కోట్కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు నిఘా వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ కాల్పుల ఘటనకు తామే బాధ్యులమంటూ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-e-తోయిబా ఇప్పటికే ప్రకటించుకుంది. మరోవైపు ఈ కాల్పులకు బాధ్యులై వారిని పట్టుకునేందుకు సైన్యం, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో 30 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల్లో విశాఖవాసి రిటైర్డ్ ఉద్యోగి చంద్రమౌళి, మరొకరు నెల్లూరుకు చెందిన మధుసూదన్ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లోని స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్న మనీష్ రంజన్ కూడా ఉగ్రతూటాలకు బలి అయ్యారు. ఉగ్రవాదులు గుర్తింపు కార్డులు అడిగి మరీ హిందువులనే టార్గెట్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలియజేశారు. పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు ప్రకటించారు. పార్టీ కార్యాలయంపై జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేయడంతో పాటు బుధవారం ఉదయం అన్ని పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకు దించి ఉంచాలని స్పష్టం చేశారు. సాయంత్రం కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని, శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందడం పట్ల రాజనగర్ ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ ఆదేశాల మేరకు 3 రోజులు సంతాప దినాలు, దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, భరోసా కోసం అందరూ భాగస్వాములు కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. మనమిత్ర వాట్సాప్ లీపీ యాప్లోనూ విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి విద్యాసేవల ఆప్షన్ ఎంచుకున్న తర్వాత 10వ తరగతి పరీక్షల ఫలితాల ఆప్షన్ వస్తుంది. అందులో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఫలితాలను PDF కాపీ రూపంలో పొందవచ్చు. తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 81.14% మంది ఉత్తీర్ణత నమోదు చేశారు. వీరిలో అబ్బాయిలు 78.31%, అమ్మాయిలు 84.09% ఉత్తీర్ణత పొందారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5.78% అధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అయితే ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఏపీ నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను రాజ్యసభకు ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మేరకు చర్చించి ఒప్పించినట్లు సమాచారం. తమిళనాడులో అన్నా డీఎంకేతో పొత్తు నేపథ్యంలో అన్నామలైని తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. తమిళనాడులో అటు బీజేపీ, ఇటు అన్నా డీఎంకేకు మధ్య ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం నుంచి అన్నామలైను రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే సలహా బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు బొత్తుల సతీష్ ఆధ్వర్యంలో లాలాచెరువు హౌసింగ్ బోర్డు, ఎన్డీఏ కూటమి నాయకులు సౌజన్య మనోవికాస్, మానసిక వికలాంగుల సేవా సంస్థ, జననీ మానసిక వికలాంగుల సంస్థలోని మానసిక వికలాంగ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి జన్మదిన కేకును కోసి పంచిపెట్టారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఎందుకు అరెస్ట్ అవుతున్నారో ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. హోంమంత్రి అనిత హేతువు. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన. సుమారు 1,00,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. మంత్రి పయ్యావుల వెల్లడి. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అవసరమైతే గిరిజనుల కోసం స్పెషల్ DSC వేస్తాం. మంత్రి గుమ్మడి సంధ్యారాయణ వెల్లడి. కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిరక్షణ కరువైందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడమే ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజం. తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు.
తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకు వెళ్లట్లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని పారదర్శకంగానే శిక్షిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్లో ఎంత ఆవేశం ఉన్నా గత జగన్ ప్రభుత్వంలో తప్పు చేసిన వారి పట్ల ఓ పద్ధతి ప్రకారం చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఎందుకు అరెస్ట్ అవుతున్నారో ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. జగన్ వల్ల గతంలో శ్రీలక్ష్మి లాంటి అధికారులు కూడా జైలుకు వెళ్లారని చెప్పారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈ డ్రైన్ సిస్టమ్ కూడా కొన్ని చోట్ల డ్రైన్ సిస్టంలోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాంటివి ఎక్కడ రాకుండా, వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎవ్రీథింగ్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్ స్ట్రెంత్స్ ఎలా ఉన్నాయి, ఆ బండ్ స్ట్రెంథనింగ్ చేయాలి అనుకుంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎలా అవుతాయి, ఎట్టి పరిస్థితుల్లోని బండ్ స్ట్రెంత్కి సంబంధించిన ఒక ఓవరాల్ రిపోర్ట్ కూడా మాకు May 2nd వీక్ కల్లా కావాలని చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ మంత్రి గారితో కూడా సపరేట్గా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని, జయలక్ష్మి గారు మేము కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఫర్దర్గా బుడమేరు లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్టి పరిస్థితులు రాకూడదు. దీనికి కూడా ప్రధాన కారణం కూడా మీకు తెలుసు, లాస్ట్ 5 years ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మూలన కూర్చోబెట్టిన కారణంగా బండ్స్ కూడా స్ట్రెంథనింగ్ ఎక్కడ ఎలా ఉన్నాయన్నది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని పరిస్థితి అయిపోయింది. ఈరోజు డిపార్ట్మెంట్ పరంగా గవర్నమెంట్కు, ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోని ఏ డిజాస్టర్ వచ్చినా కూడా హ్యూమన్ లాస్ ఉండకూడదు, క్యాటిల్ లాస్ ఉండకూడదు అన్నది ఒక స్లోగన్గా తీసుకొని మేము ఈరోజు ముందుకు పనిచేస్తున్నాం. అంటే మాకు ఒక చరిత్ర లేదండి. మీకు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడుండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మాది ఒకటే స్లోగన్, రూల్ ప్రకారం మీరు పనిచేయండి, రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు. అసలు క్రమంలో కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకులకి రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో, లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మీకు తెలుసు, శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా, ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయిందా అండి? మళ్ళీ మేము కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షం నుండి మేము కేసులు పడ్డాము, మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు. అది మేము డ్యామ్ షూర్గా చెప్పగలం. మరి మీ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈరోజు బయటకు వచ్చి తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. తీరా తప్పు చేయించి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కనీసం ఆ పక్కన వేరేగా మీరు సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టండి. ఈరోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని, వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఆయన అక్కడ మాట్లాడారు కాబట్టి సరిపోయిందండి. కానీ అదే కనుక బయటకు వచ్చి మాట్లాడితే, యావరేజ్ 100 మంది ఉన్న ప్లేస్లో ఆయన మాట్లాడితే 70 మంది లేచి నీ హయాంలో నాకు అన్యాయం జరిగింది అని చెప్పి లేచి నుంచని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పండి. డే ఫస్ట్ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా విధ్వంసం ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ప్రజలు గుర్తు చేసే పరిస్థితి ఉంది. ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టింది విధ్వంసం. ఎంతమంది రాజకీయ నాయకులు, మా లీడర్స్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దూలిపాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, పార్టీ ఆఫీస్ మీద దాడి, డీజీపీ ఆఫీస్ పక్కనున్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలకి బీపీ వచ్చిన కారణంగా వాళ్ళు దాడి చేశారు అన్నారే తప్పించి అది తప్పు అన్న పదం ఉపయోగించలేదు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంటే కొంచెం నాకైతే నవ్వు వస్తుంది. కానీ నేను ఒక పొజిషన్లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి. అంకబాబు గారని ఒక ప్రెస్ రిపోర్టర్, ఆయన ఏదో మాట్లాడారని అతని వయసును కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీస్లో తీసుకెళ్లిన పరిస్థితి కనిపించలేదా? మహిళ 60+ years, ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి పూట వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లిన సందర్భం కనిపించలేదా? మా సోషల్ మీడియా యాక్టివిస్టులని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికో, మాజీ ముఖ్యమంత్రి గారికో శబాష్ అనిపించుకోవడానికి ఈరోజు వాళ్ళు చూపులో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే 2వ తేదీన ప్రధాని అమరావతిలో పర్యటించి సుమారు 1,00,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని మంత్రుల కమిటీ వెల్లడించింది. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్లతో కూడిన కమిటీ విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. అమరావతి పునర్నిర్మాణ వేదిక నుంచే ప్రధాని మోదీ 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేస్తారని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఈ పనులన్నింటికీ ఇప్పటికే ఆర్థిక వనరులు సమకూరాయని, కాంట్రాక్టర్లు కూడా ఖరారు చేశారని ఆయన తెలిపారు. కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధన్యవాదాలు ఏ రకంగా ఉండాలంటే రేపు వచ్చేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా ఏర్పాట్ల వరకు చూస్తే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అట్లానే ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రతినిధులు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది. ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం రేపు జరుపుకోబోతున్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని నిర్మాణం మరొకసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవడానికి కోసం ఒక చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున 3ంటికి విజయవాడకు చేరుకునే నేపథ్యంలో మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్లపైన చాలా లోతుగా మేము సమీక్షించడం జరిగింది. ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం ఎవరైతే పాపం నిలబడి ఆ రోజున ఆ రైతులు మా కోసం ఈ త్యాగం చేశారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. వివిధ పార్టీల నియోజకవర్గాల నుంచి మా నాయకులందరినీ కూడా జిల్లాల వారీగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా, భాగస్వాములు చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు సమన్వయపరుచుకుంటూ క్యాడర్తో పాటు నాయకత్వం కూడా కలిసి వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని. గిరిజనుల కోసం స్పెషల్ డిఎస్సి వేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజనుల కోసం స్పెషల్ డిఎస్సి వేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ డిగ్రీ కళాశాల అదనపు భవనాల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ఒక్క బటన్ నొక్కడం తప్ప బిల్డింగులు, రోడ్లు, సంక్షేమ పథకాలు లేవని ఆరోపించారు. ముఖ్యంగా గిరిజనులకు అవసరమైన విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రహదారి సౌకర్యాలపై గత ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదని, కానీ గంజాయి పండించేందుకు మాత్రం ప్రోత్సహించారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. ఈ ల్యాబ్స్ కూడా కెమిస్ట్రీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ ఆర్ బాటనీ ఏ ల్యాబ్స్ అయినా ల్యాబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే ఉద్దేశం. ఓల్డ్ బిల్డింగ్స్ కూడా వాటి గురించి కూడా ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అవి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించి ఆ బిల్డింగ్స్ బాగున్నాయి, పర్వాలేదు అనుకుంటే వాటికి రెనోవేషన్ చేయిస్తాం త్వరలో. లేదు అనుకుంటే వాటిని కూల్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్స్కి ఎస్టిమేషన్స్ కూడా వేయమని ఇక్కడ ఏఎన్సీ గారు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. పీఓ గారు వాటి మీద పూర్తిగా పర్యవేక్షణ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆల్రెడీ పెట్టామండి, త్వరలో శాంక్షన్ అవుతుంది. గత 5 సంవత్సరాలు చేసినటువంటి పనికిమాలిన పనుల వల్ల ఈరోజు చాలా వరకు మనం ఇబ్బందులు పడుతున్నాం. గత 5 సంవత్సరాలు
అసలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మీకే తెలుసు, ఏదో మేము వేరే పార్టీ కాబట్టి చెప్తున్నాం అన్నది కాదు, మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు ఏదైనా బిల్డింగ్ ఓపెన్ చేశారా, ఏదైనా రోడ్డు వేశారా, ఏదైనా ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేశారా అంటే లేదు. బటన్ నొక్కడం, 5-10 ఇవ్వడం, చేతులు దులుపుకోవడం, ఈ పనులే తప్ప కానీ పూర్తి స్థాయిలో పార్టీ అని మేము చూడడం, ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ పార్టీ అని కూడా చూడడం. డెవలప్ అవుతుందా లేదా, గిరిజనుల తాలూకా సమస్యలు చెబుతున్నారా లేదా, ఈ ఏరియాలో ఉన్న గిరిజనుల తాలూకా జీవన విధానం మారుతుందా లేదా, ఇంతకు పూర్వంలా కాకుండా ఇబ్బంది పడకుండా ప్రశాంత జీవన విధానం వెళ్ళాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఇది. కాబట్టి మేము అది చేసుకెళ్తున్నాం. జీసీసీ మీద కూడా దృష్టి పెట్టాం. ఇగో చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. జీసీసీ మొత్తం అంతా కూడా అంటే ప్రొక్యూర్మెంట్ నుంచి దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే జీసీసీలో కూడా కొంతమంది గత 5 సంవత్సరాల నుంచి కనీసం ఒక్కరిని కూడా ఉద్యోగస్తులను వెయ్యలేదు. రిటైర్ అయి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మేము కొత్తగా ఏంటంటే ప్రతి మండలానికి ఒక జీసీసీ బిల్డింగ్ లాగా ఏర్పాటు చేసుకొని ఆ మండలంలో దొరికినవన్నీ కూడా అక్కడ అదొక జీసీ బిల్డింగ్ అనుకోండి, అలా ఒకటి ఏర్పాటు చేసి, ఎలాగైతే మనం ఇప్పుడు ఈరోజు డీలర్లు అందరూ కూడా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు, అలా ఒక జీసీసీ బిల్డింగ్ లో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మండలంలో దొరికినవన్నీ అవి తీసుకుంటే అక్కడి నుంచి మనం తీసుకెళ్ళడానికి దళారుల బారిన పడకుండా గిరిజనులకి సులభతరంగా వాళ్ళు అమ్మిన పంటని, వాళ్ళు పండించి అమ్ముకుంటున్న పంటకి సరైన ధర. ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. దాని ప్రకారం కొన్ని గైడ్లైన్స్ ప్రకారం చేయండి. పంచుకోకుండా హౌసెస్కి సీఎం వేస్తారు, వెళ్ళి పెన్షన్ ఇవ్వడం వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎంఎస్ఎంఈ ఫంక్షన్ చేస్తారు. ఎంఎస్ఎంఈ ఫంక్షన్ అది మళ్ళీ వాళ్ళు ఎగ్జిబిషన్ అన్నీ పెడతారు ఇండస్ట్రీస్ వాళ్ళు. లాస్ట్ టైం మనం మహిళా ప్రోగ్రామ్ అప్పుడు మహిళా దినోత్సవంలో మార్కాపూర్ వచ్చారు. మార్కాపూర్ వస్తే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆ కొత్త కంపెనీస్ ఫామ్ చేయడం, వాళ్ళతో ఎంఓఈస్ అన్ని పెట్టి, అందులో ఇప్పుడు వచ్చేదే ఇండస్ట్రియల్ పార్క్ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెడతామని వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ ఎంఓఈస్ అన్ని పెడతారు. పెట్టి అప్పుడు బహుశా ఏమన్నా లాస్ట్ టైం అంటే 30 వర్కర్స్ మీటింగ్కి అది వేరే. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ అనేది కొరవైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ అనేది కొరవైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు సరైన ఏర్పాట్లు చేయకుండా 6 భక్తుల మరణానికి కారకులయ్యారని ధ్వజమెత్తారు. కాశీనాయన దివ్యక్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రాలను నిలువునా కూల్చేశారన్నారు. ఇప్పుడు శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయని, తాబేళ్ల సంరక్షణే కాదు పార్కు నిర్వహణను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. కాశీ ఎంతటి పవిత్రత కలిగినటువంటి క్షేత్రంలో ఏ రకంగా జరుగుతాయో అంతిమ కర్మలు అలాగే శ్రీకూర్మంలో కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 10 మాసాల్లో జరిగినటువంటి సంఘటనలు గమనిస్తే, అపచారాలు గమనిస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మ పరిరక్షణ కరువైపోయిందో, ఆధ్యాత్మిక చింతన కరువైపోయిందో, హిందూ ధర్మం మీద ఏ రకమైనటువంటి నిర్లక్ష్యము, ఏ రకమైనటువంటి దాడి జరుగుతుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏ రకంగా నిన్నగాక మొన్న తిరుపతి గోశాలలో గోమాతలు ఏ రకంగా మరణించినాయో, అలాగే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకూర్మం పుణ్యక్షేత్రం వంతు వచ్చింది. మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్లు నిర్లక్ష్యం మూలంగా, అశ్రద్ధ మూలంగా అక్కడ మృత్యువాత పడ్డాయి. దాదాపుగా 15 నక్షత్ర తాబేళ్లు మృతి చెందాయి అని చెప్పని మనకి అక్కడ ఉన్నటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్ల నిర్వహణ కూడా శ్రీకూర్మంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, గాలి కదిలేసింది అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పాలి. మహాపుణ్యక్షేత్రంలో తాబేళ్లు చనిపోవడం అనేది ఒక దారుణమైన విషయం కాదా? అంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ
పుణ్యక్షేత్రంలో ఈ రకంగా ఎండోమెంట్స్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా, అశ్రద్ధ మూలంగా, పర్యవేక్షణ లోపం మూలంగా శ్రీకూర్మంలో తాబేళ్ల పరిరక్షణకు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఇలా జరిగిందని భక్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఇది వాస్తవం కదా? నేను చెప్పినటువంటి సంఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలు. మేము ప్రతిపక్షంగా భక్తుల పక్షాన, హిందూ ధర్మం పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడినటువంటి పాపాను పోలేదు. అక్కడ ఉన్నటువంటి తాబేళ్ల నిర్వహణే కదా, అక్కడ పార్కు యొక్క నిర్వహణ కూడా సరిగా చేయలేనటువంటి దుస్థితిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ ఉన్నారని చెప్పి మనం స్పష్టంగా అర్థం. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైందవ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎండోమెంట్ శాఖ చెప్తుందా? ప్రభుత్వం చెప్తారా? అధికారులు చెప్తారా? లేకపోతే రాజకీయ నాయకులు, మంత్రులు, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి వారు చెప్తారా? ఒక్కళ్ళు కూడా కిమ్మనకుండా, మాట్లాడకుండా, జరిగినటువంటి సంఘటనల పట్ల బాధ్యత వహించకుండా, అదే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏది జరిగినా కూడా గగ్గోలు పెట్టేసి అవాస్తవాలను ప్రచారం చేసి బురద జల్లేసి ఉన్నటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం. ఈరోజు ఎందుకని మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, జరిగినటువంటి సంఘటనలకు ఎందుకు బాధ్యత తీసుకోలేకపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి సంఘటనలు చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమికి అసలు హిందూ ధర్మం పట్ల, దేవాలయాల వ్యవస్థల పట్ల ఏమాత్రమైనా భక్తి శ్రద్ధలు ఉన్నాయని చెప్పి మనం అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎత్తి చూపుతూ ఉంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పని అడుగుతూ ఉంటే ఎవరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఎందుకని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపలేకపోతున్నారు? ఎందుకని ఈ దేవాలయాలలో జరుగుతున్నటువంటి నిర్లిప్తత, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చేటటువంటి రాష్ట్ర స్థాయిలో ఏబిసిడి అవార్డు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్ జయసూర్యను శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో ఏబిసిడి అవార్డు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్ జయసూర్యను శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు సత్కరించారు. వృత్తి ధర్మాన్ని పాటించడంలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు అదే వస్తుందని డీఎస్సీ అన్నారు. జిల్లా ఎస్పీ నుంచి కానిస్టేబుల్స్ వరకు 5 రోజుల పాటు కష్టపడి కేసులు ఛేదించామని, కేసు ఛేదించిన పోలీస్ శాఖ వారికి అవార్డులు రావడం ఆనందదాయకమని అన్నారు. ఇటీవలే సూట్ కేసులో డెడ్ బాడీ కేసులు ఛేదించిన జిల్లా పోలీస్ శాఖ రాష్ట్ర స్థాయిలో ఏబిసిడి అవార్డును అందించిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, ఆర్ఐటి ప్రకాష్ తెలిపారు. దీనిలో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ జయసూర్యను అభినందించి సత్కరించామని అన్నారు. వారు సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా మా పరిచయం. వారు క్రైమ్ డిటెక్షన్లో కానీ, లా అండ్ ఆర్డర్ దాని ట్రాఫిక్ నియంత్రణలో కానీ, లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కానీ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయన ఎక్కడ పనిచేసినా సరే ఒక బెటర్మెంట్ ఆఫ్ పోలీసింగ్ ఇవ్వడం అనేది ఆయనకి మొదటి నుంచి అలవాటు. అదే మాదిరి భీమవరంలో కూడా మనం చూసినట్లయితే ఇవాళ క్రైమ్ రేట్ కానీ, లా అండ్ ఆర్డర్ విషయాలు కానీ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందే మన రంగసాయి గారు చెప్పినట్టుగానే గంజాయి విషయంలో ఇవాళ మనం దురదృష్టం ఏంటంటే మందు ఆల్కహాల్ అలవాటు అనేది ఒక స్థాయికి వస్తే గంజాయి అనేది స్కూలింగ్ పిల్లలు కూడా రావడం అనేది దురదృష్టకరమైన విషయం. మరి గత ప్రభుత్వ చేసిన నిర్లక్ష్య ధోరణి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది విస్తరించి చిన్న స్కూల్స్, మామూలు కామన్ స్కూల్స్లో కూడా గంజాయి విస్తరించే స్థాయిలో మన రాష్ట్రంలో, మన జిల్లాకు సంబంధించి గంజాయి మీద ఉక్కుపాదం పెట్టి ఎక్కడైనా సరే చిన్న అలజడి వచ్చినా సరే ఈ మధ్య మేమందరం కూడా, మా రంగసాగర్ మేమందరం కూడా ఈగలని చెప్పేసి ప్రత్యేకంగా ఒక వింగ్ పెట్టి గంజాయి మీద ప్రత్యేకమైన, నార్కోటిక్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. దాంట్లో కూడా మేము భాగస్వామ్యం అయ్యి మేము పనిచేయడం మాకు గర్వకారంగా చెప్తూ ఈరోజు జయసూర్య గారిని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే పోలీస్ శాఖలో కూడా అందరూ ఉంటారు కానీ కొంతమందిలోనే అందులో మెరిట్స్ కదా ఉంటూ ఉంటారు. ప్రతిది ఏదైనా కైలు పెట్టుకుంటే చాలా ఇదిగా తీవ్రస్థాయిలో చేసి చూస్తారని చెప్పి మన రంగసాయి గారు చెప్పాడు. మేము చూసినా చూడకపోయినా కానీ వింటూ ఉంటాం. జయసూర్య గారు లోపల ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మేము కలిసాం. ఆ రోజు జనవరి 1గా దేనికి వచ్చాం. అప్పుడు ఏబిసిడి అవార్డ్స్లో అంటే ఉత్తమ ఇన్వెస్టిగేషన్కి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన కేసెస్లో త్వరితగతిలో
అత్యంత నైపుణ్యంతో ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఏబీసీ అవార్డు వస్తుంది. మా అడిషనల్ ఎస్పీ మన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము గుండిలో డెడ్ బాడీ పార్సల్ కేసు ఉభయ రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ లెవెల్లో ఈవెన్ ఎన్డీటీవీని కూడా వచ్చింది దీని కేసు గురించి. ఈ కేసుని ఇమీడియట్గా ముద్దాయిలందరినీ కూడా ప్రాపర్గా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి వీక్ డేస్లోనే లోపలనే అందరినీ కూడా మేము డిమాండ్ చేయగలిగాం. దానిలో అంతా సైంటిఫిక్గా ముఖ్యంగా డిజిటల్గా ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసాం. దానివల్ల మనకి రాష్ట్రంలోనే ప్రథమ బహుమతి వచ్చింది. అంతా మా అద్నాన్ నయీం అస్మీ గారు, ఆయన కూడా ఇంట్రాగేషన్లో రాత్రిపూట వచ్చి పాల్గొనేవారు. ఆయన కూడా వచ్చి ఇదంతా కూడా టీం వర్క్, అంటే నేనేదో చేశాను ఇంకోటి చేశాను అని కాదు, కానీ ఇదంతా టీం వర్క్. మా ఆఫీసర్స్ అందరూ కూడా రాత్రి మగళ్ళు, మా సీఏలు కానీ మా ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ కొంతమంది కానిస్టేబుల్స్ అద్భుతంగా పనిచేశారు. అసలు నేను ఊహించినట్టుగా పనిచేశారు. అంటే ఇప్పుడు నేను వాళ్ళ ముందు మీ ముందు చెప్పలేను నేను వాళ్ళ గురించి, బట్ అద్భుతంగా ఒక హెడ్ కానిస్టేబుల్ అయితే ఈజ్ ద బ్రేక్ త్రూ చేసింది అతని. మా కిరణ్ పక్కన కామూరు కూర్చున్న కిరణ్ ఎస్ఐ అయితే ఆ రోజు నేను ముద్దాయిని పట్టుకోనాకి అద్భుతంగా సహకరించాడు. యాక్చువల్గా నేను ఫీల్డ్లో ఉన్నాను, అతను కమాండ్ కంట్రోల్లో ఉన్నాడు. ఎవరు మన కిరణ్ విజయవాడలో. నేను ఫీల్డ్లో వెళ్తున్నాను. ప్రతి 5 నిమిషాలకి ఫోన్ చేశారు. ప్రతి కెమెరా కూడా మేము ఓపెన్ చేసుకుని 6 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులరైజ్ చేయాలంటూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. 6 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులరైజ్ చేయాలంటూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా ఎల్లవేళలా వైద్య సేవలు అందిస్తున్న తమకు జీతం తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదన్నారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు ఈపీఎఫ్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏమంటే, 1 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో జీఓఐ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. ఈ రోజున 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు దగ్గర 300 నుండి 350 మంది ఉన్నారు. వెంటనే వాళ్ళందరినీ రెగ్యులర్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాయాలి, స్టేట్ గవర్నమెంట్కి అధికారులు ఒక లెటర్ రాసి వీరిని ఏ రకంగా రెగ్యులర్ చేయాలనేది ఒక ఆలోచనను తొందరగా అమలు పరచాలా అనేది ఒక డిమాండ్. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారు ఫైల్ పెట్టడం జరిగింది. అది కూడా ముందుకు పోవడం లేదు. వెంటనే ఇంక్రిమెంట్ పాలసీ 5%, లాయల్టీ బోనస్, ఈ యొక్క పాలసీని వెంటనే 10,000 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి అమలు పరచాలి. అదేవిధంగా ఈపీఎఫ్ అనేది మాకు ఒక బెనిఫిట్ ఉండే, మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉంటుంది. ఈరోజు మాకు 25,000 మా జీతము. ఆ ఈపీఎఫ్ ఒక బెనిఫిట్ను కూడా 2024 నుంచి తీసేయడం జరిగింది. ఎందుకు తీసేసినారో అని క్వశ్చన్ చేస్తే ఆ రోజున లీడర్ల మేము ఒక అసోసియేషన్ తరఫున వాళ్ళు పంపించడం జరిగింది, కానీ ఎటువంటి ఆన్సర్ లేదు. ఒక అదొక బెనిఫిట్ను పునరుద్ధరించలేదు ఇంతవరకు కూడా. వెంటనే ఒక ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా మా రాష్ట్ర సిహెచ్ఓస్కి అమలు పరచాలి. వెంటనే కూడా 10 నెలలు 12 నెలలు బకాయిలు వరుసగా పెట్టేసి ఏదో అప్పుడప్పుడు మా జీతాలు కూడా అరాకొరా ప్రాపర్గా ఇవ్వకుండా నెలలో ఎప్పుడో ఒకసారి ఇస్తూ వచ్చినారు. ఇన్సెంటివ్స్ అయితే 10 నెలలకు ఒకసారి ఆ ఇచ్చేది అంతా ఇవ్వకుండా 2 నెలలు ఇట్లా ఇస్తూ వచ్చినారు. చాలా నష్టపోయినాము, కుటుంబాలన్నీ రోడ్ల పాలైనవి. ఇది ఒకేసారిగా మాకు వచ్చేలాగా చేయాలనేసి మేము అధికారులను కోరుతూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. సమస్యలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధంగా నిర్దిష్టమైన జాబ్ చాట్ ఇవ్వాల్సింది కోరుతూ 15 రోజుల నుంచి మేము నిరసనలు చేపట్టినా కూడా ఎక్కడ కూడా అధికారులు స్పందించకపోగా మంచిగా మా మీద షోకాజులు ఇస్తాము, టెర్మినేషన్ చేస్తామని బెదిరింపు ధోరణిలో దిగుతూ ఉన్నారు. అయ్యా మేము ఒకటే చెప్తా ఉన్నాము, మేము న్యాయంగా అడుగుతున్నాము. ఆ సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ రన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు అమలయ్యే వరకు మేము మా యొక్క నిరసన కార్యక్రమాలు ముందుకే పోతాం, కానీ వెనకపో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం పీపీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కేకే స్టోర్ను ప్రముఖ యాంకర్ సినీ నటి అనసూయ భరద్వాజ్ ఏప్రిల్ 24 ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం పీపీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కేకే స్టోర్ను ప్రముఖ యాంకర్ సినీ నటి అనసూయ భరద్వాజ్ ఏప్రిల్ 24 ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. మహిళలకు సంబంధించిన అన్ని రకాల చీరలు, యువతుల మదిని దోచే డ్రెస్సులు కేకే స్టోర్స్ లో లభిస్తాయి. కేకే స్టోర్స్ ప్రారంభిస్తున్న సందర్భంగా ఒక్కరోజు ఆఫర్ గా ప్రకటించిన ఎంత కొంటే అంత ఫ్రీ అనే ఆఫర్ నగరంలో ప్రాచుర్యం పొందాయి. కేకే స్టోర్స్ వారి 24వ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా కేకే స్టోర్స్ యాజమాన్యం భీమవరం నగరంలో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఫ్లాష్ మాబ్ లో సినిమా పాటలతో పాటు కేకే స్టోర్స్ ఏడీ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఎందుకు అరెస్ట్ అవుతున్నారో ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. హోంమంత్రి అనిత హేతువు. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన. సుమారు 1,00,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. మంత్రి పయ్యావుల వెల్లడి. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అవసరమైతే గిరిజనుల కోసం స్పెషల్ డిఎస్సి వేస్తాం. మంత్రి గుమ్మడి సంధ్యారాయణ వెల్లడి. కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిరక్షణ కరువైందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడమే ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.